హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీకోసం నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అండి అరటికాయలతో పచ్చికారం కూర అండి. చాలా బాగుంటుంది. ఇలా అరటికాయలు తీసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో ఇలా ఈ సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఈ కట్ చేసుకున్నప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టించుకోవాలండి. దేనికంటే అరటికాయలు తొందరగా నల్లబడిపోతాయి. నీళ్లు లైట్గా హీట్ అయిన తర్వాత ఆ నీళ్ళలో మనం కట్ చేసి ఉంచుకున్న అరటికాయలు ఇలా వేసేసుకోవాలి. అరటికాయలు మనం నల్లపడకుండా ఉండడం కోసం ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. ఇలా మనకి కట్ చేసేసుకున్నప్పుడే వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా అరటికాయలు అనేవి నల్లపడకుండా ఉంటాయి. ఇలా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం చక్కగా ఉడికేదాకా ఉడకపెట్టుకోవాలి. మన ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లం ముక్క, మన ఘాటుకు తగ్గట్టు పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కారం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మొత్తం చక్కగా పోపంతా చక్కగా వేగేదాకా వేపుకోవాలి. ఇలా కొద్దిగా పోపంతా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ అనేది కూరకి చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా సేపు వేపుకున్న తర్వాత మనం 3 నుంచి 4 ఉల్లిపాయలు మీడియం సైజు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని సన్న మంట మీద మొత్తం దోరగా వేగేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా వేగిపోవాలండి. ఉల్లిపాయలు వేగేదాకా సన్న మంట మీద ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అవి ఉల్లిపాయలు వేగేలోపు మనకి అరటికాయలు చక్కగా ఉడికిపోయాయండి. ఇలా తోలు కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ తోలు తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు కొద్దిగా పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనకి 4గా మధ్యగా కట్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలండి. కూర అనేది చాలా బాగుంటుందండి. మనకి పప్పు, సాంబారు, చారు అలాంటివి పెట్టినప్పుడు ఇలా సైడ్ డిష్ కింద చేసుకోవడానికైనా విడిగా తినడానికైనా చాలా బాగుంటుంది మనకి పచ్చికారం ఫ్లేవర్తో. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి పొయ్యి మీద ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఒకసారి ఉల్లిపాయలు కూడా కలపెట్టేసేసుకొని కొద్దిగా వేగాలండి ఉల్లిపాయలు. ఆ వేగేదాకా కూడా మనం ఉల్లిపాయలు మొగ్గ పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉల్లిపాయలు వేపుకోవాలి. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ ఉల్లిపాయ కలర్ మారిపోయింది. ఇందులో మనం గ్రైండ్ చేసేసుకున్న పచ్చికారం ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా సన్న మంట మీద 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా పచ్చికారంతో మనకి అరటికాయ వేపుడు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇందులో చిన్న ముక్క అల్లం వేసుకున్నాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కారం అంతా మనకి 2 నుంచి 3 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవి కూడా వేసేసుకోవాలండి. ఈ అరటికాయ ముక్కలు వేసిన తర్వాత 7 నుంచి 8 నిమిషాలు మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల మనకి పచ్చికారం అంతా చక్కగా అరటికాయ ముక్కలు పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఉంటే లాస్ట్లో మనకి ఫైనల్గా కొత్తిమీర చల్లకుండా చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే కూర అదృష్టం ఇంకా చెప్పొద్దండి. కూర చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ కూర అనేది వేగిపోయింది. ఇలా మనకు అరటికాయ ముక్కలు వేసాక కంపల్సరీ 7 నుంచి 8 నిమిషాలు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ వేపుకోవాలి. అప్పుడే మనకి పచ్చికారం ఫ్లేవర్ అనేది అరటికాయ ముక్కలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసేసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, అరటికాయలతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం రెసిపీ. మీరు కూడా ప్రయత్నించి అలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. అరటికాయలు తెచ్చిన ఈసారి ఒక్క కాయ ఫస్ట్ ట్రై చేయండి. ఇంకా అరటికాయలు తెచ్చినప్పుడల్లా కూర ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.